నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని గిరిజన గ్రామాలను ప్రభుత్వం అభివృద్ధి పరిచి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలంటూ సిపిఐఎం ఆధ్వర్యంలో 16 గిరిజన గ్రామాల ప్రజలు నిర్మల్ జిల్లా కేంద్రం వరకు పాదయాత్ర చేశారు. రోడ్డు సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అటవీ అధికారులు అడ్డుకోకుండా చూడాలని, గడెం, ధోతి, పసుపుల వాగులపై వంతెనలు నిర్మించాలని, ఆయా గ్రామాల్లో 3 ఫేస్ విద్యుత్తు లైన్ సౌకర్యం కల్పించాలని, తాగునీటి కొరత లేకుండా చూడాలని, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు కల్పించాలని వారు కోరారు. పెంబి నుండి నిర్మల్ వరకు 75 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహిస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్కు వారు వినతి పత్రాన్ని ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి బండారి రవి, రాష్ట్ర కమిటీ, జిల్లా సభ్యులు, ఆదివాసీ గిరిజన ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదివాసీ గ్రామాల నుంచి పాదయాత్ర నిర్మల్ జిల్లా కేంద్రం వరకు కొనసాగుతుంది. 3 రోజుల పాటు ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ అయిన చోటు కూడా ఆదివాసీ గ్రామాలనే పేరుతో అవి రెవెన్యూ గ్రామాలైనా సరే ఆ ఇళ్ల నిర్మాణాన్ని ఆపుతున్నారు. కానీ ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు. ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ ఇళ్లను ఎందుకు ఆపుతున్నారు అనేటువంటి అడిగేటోడు కూడా లేడు. అదేవిధంగా హక్కు పత్రాలు 2023లో కొద్దిమందికి ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా హక్కు పత్రాలు ఇవ్వటం లేదు. ఇలా దొత్తి వాగుంది, అక్కడే మనం కడెం వాగు కలిసేటువంటి ప్రాంతం, అక్కడ ఒక బ్రిడ్జి శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ కావాలి. దాదాపు 16 గ్రామాలకు అది ఉపయోగం ఉంటుంది. కానీ ఈ రోజు వరకు కూడా అక్కడ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించటం లేదు. అక్కడ చాలా ఉపయోగం కూడా ఉంది. కాబట్టి అక్కడ ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలన్నా, వర్షాకాలం గర్భిణీలు, డెలివరీ అయ్యే వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడాలన్నా కూడా ఆ బ్రిడ్జ్ అవసరం. ఇవాళ ఆ బ్రిడ్జి కోసం ఇవాళ 16 గ్రామాల వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. ఈ ఆదివాసీ ప్రాంతాల్లో వాళ్ళు ఎవరిని లెక్క చేయటం లేదు. ప్రభుత్వాలు వాళ్ళని ఎగేస్తున్నాయి, మొత్తం వాళ్ళ మీదకి నెట్టేస్తున్నారు. కానీ వాళ్ళని నియంత్రించాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్రంలో భాగంగా ఉన్నటువంటి ఇక్కడ ఎంపీ గారు కానీ, రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ దీని మీద పట్టించుకోవాలి, స్పందించాలి. కలెక్టర్ గారు, నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు, ఐటీడీఏ పిఓ గారు వీళ్ళు కూడా స్పందించి రాష్ట్రం నుంచి వచ్చేటువంటి నిధుల్ని ఈ ప్రాంతాలకు అవసరమైనటువంటి రోడ్లు వేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఈరోజు పెంబి మండలం ఇది పొలగంపండ్రి, సిరిచల్మ వరకు రోడ్డు కావాలని అడుగుతా ఉన్నారు. పసుపుల, మందపల్లి, రాజూరా వంతెనల నిర్మాణం కావాలని కోరుతా ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ళు మధ్యలో ఆపేశారు. అవన్నీ కూడా బేస్మెంట్ వరకు కూడా నిర్మాణం అయినాయి. మరి అలా బేస్మెంట్ వరకు నిర్మాణం అయినాయి. కొంతమంది కాంట్రాక్టర్లు వచ్చారు, బిల్లులు చేసుకున్నారు ₹1,00,000 వరకు. ఇలా ఆ ఇళ్ళు నిర్మాణమే ఆగిపోయింది. మిగతా గ్రామాలలో ఇళ్ళు నిర్మాణం జరుగుతుంది. ఆదివాసీ గ్రామాలలోనే ఎందుకు ఇళ్ల నిర్మాణం ఆగిపోతుందని చెప్పేసి వాళ్ళ ఆదివాసీలంతా అడుగుతా ఉన్నారు. కాబట్టి ఆదివాసీలకు ఇళ్ళొద్దు, ఆదివాసీలకు రోడ్లొద్దు, ఆదివాసీలకు మంచినీళ్ళు వద్దు, ఆదివాసీలకు కరెంట్ వద్దు, వాళ్ళకి 3 ఫేస్ కరెంట్ వద్దు. దీన్ని ఎందుకోసం గతంలో పోరాటం చేస్తే వాళ్ళకి ఇంతకుముందు ఆహా అనేటువంటి ఒక సంస్థ ద్వారా వాళ్ళు చాక్రేవు గ్రామానికి వాళ్ళు సోలార్ లైట్లు సాధించుకోవడం జరిగింది, హక్కు పత్రాలు సాధించుకోవడం జరిగింది. ఇలా మిగతా గ్రామాల వాళ్ళు కూడా మంచినీళ్ళు కావాలన్నా, ఏ సౌకర్యాలు కావాలన్నా పోరాటం చేస్తే తప్ప ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, ఈ పిఓలు, ఈ సబ్ కలెక్టర్లు వీళ్ళెవరు కూడా మాట వినరు, పట్టించుకోవడం లేదనేటువంటి అసహనంతో, బాధతో ఈరోజు వీళ్ళంతా కూడా పాదయాత్రకు పోతా ఉన్నారు. ఈ పాదయాత్రకి ఈ నిర్మల్ ప్రజానీకం, జిల్లా ప్రజానీకం, ఇక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ప్రజా సంఘాలు కూడా మద్దతు పలకాలని చెప్పి ఈ పోరాటం విజయం కావడం కోసం మీ వంతు పాత్రను కూడా మీడియాగా మీ మద్దతు కూడా మేము కోరుతా ఉన్నాం.